హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శౌర్య అఫీషియల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇవాళ అయితే నేను ఒక పెద్ద ప్రయోగమే చేస్తున్నా. ఏంటి అనుకుంటున్నారా? సర్వపిండి. మన తెలంగాణలో సర్వపిండి ఎంత ఫేమస్ అందరికీ తెలిసిన విషయమే. సర్వపిండి ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా గైస్? మీరే చెప్పండి. మా విలేజ్ సైడ్ అయితే ఈ సర్వపిండికి బోలెడన్ని పేర్లు ఉన్నాయి. ఏంటేంటో చెప్పన్నా? పిండప్ప, సర్వపిండి, బిల్లవక్క, గంజిపిండి ఇలా పేరుతో పిలుస్తారు. అదేంటో మరి. ఈ సర్వపిండి తింటుండే అదిరిపోద్ది, కానీ ఉల్లిగడ్డలు కట్ చేయడమే పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఎందుకంటే ఇవి కట్ చేస్తుంటే నా కళ్ళలో నుండి వరదలు పొంగుతున్నాయి. అలా ఏడుస్తూ తూడుస్తూ ఆనియన్స్ కట్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా తర్వాత పిండి జల్లెడ పట్టుకోవాలి. ఏం పిండి అనుకుంటున్నారా? అదేనండి, బియ్యం పిండి. మన తెలంగాణలో మిడిల్ క్లాస్ వాళ్ళు వాడే రేషన్ బియ్యంతో పట్టించిన పిండి. ఇంకా అటు ఇటు చేసి పిండి అయితే జల్లెడ పట్టేశాను. దాని తర్వాత మనకు కావలసిన పదార్థాలు అందులో వేసుకోవాలి. అవేనండి, ఉప్పు, కారం, జీలకర్ర, నువ్వులు, ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు, ముందుగా కట్ చేసిన ఉల్లిపాయలు, మన చెట్టుకే తెంపిన కళ్యామాకు, ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ పోసారు, వాటర్ పోయకుండానే మిక్స్ చేసుకోండి. ఎందుకంటే వాటర్ పోసామనుకో ఒకటే దగ్గర ఉప్పు కారం అన్నీ ఉండిపోతాయి. వాటర్ పోయక ముందుకు మిక్స్ చేసుకున్నాం అనుకోండి, మంచిగా పిండిలో కలుస్తాయి. ఇంకా అన్నీ కలిసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియం సైజులో అయితే కలుపుకోవాలి. కాసేపు అలానే కలపాలి. ఇంకా చపాతీ ముద్దలా అయిపోయిన తర్వాత మీద కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఆయిల్ ఎందుకు అనుకుంటున్నారా? వేసుకోవాలండి, సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి. ఇంకా ఆయిల్ వేసుకొని కలుపుకున్న తర్వాత 5 minutes మూత పెట్టి పక్కకు ఉంచాలి. ఈ టైంలో మనం ఒక ముచ్చట చెప్పుకుందాం. నిజం చెప్పాలంటే ఇది ఎప్పుడో పోస్ట్ చేయాల్సిన వీడియో తీసాం, కానీ ఎడిట్ చేయడం కొంచెం లేట్ అయింది. అందుకే లేట్గా పోస్ట్ చేస్తున్నా. నాకు రీసెంట్గానే 100 subscribers అయితే క్రాస్ అయ్యాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క నన్ను ఇలాగే మంచిగా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి గాయస్. మీకోసం మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఈ ప్రయోగం అయితే మా అమ్మ లేనప్పుడు చేస్తున్నా గాయస్. దీనికి కర్త కర్మ క్రియ అన్నీ నేనే. ఇంకా తెలిసింది అనుకో, పిండి అంతా వేస్ట్ చేస్తారని తిడుతుంది కదా, అందుకోసమే అది లేనప్పుడు చేస్తున్నా. ఈ గనక అట్టర్ ఫ్లాప్ అయిందనుకో, ఇంకా ఖచ్చితంగా దెబ్బలే మనకి. అమ్మో, ఇంత పెద్దగైనా మా అమ్మ కొడుతుంది గాయస్ ఇంకా మమ్మల్ని. కానీ ఇంకా మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఇంకా దోశల పెనం తీసుకోండి గాయస్. అంటే ఇదైతే దోశలు రావట్లేదు దీని మీద, అందుకోసం మేము ఇది వాడుతున్నాం. దోశల పెనం తీసుకొని దానికి మంచిగా ఆయిల్ వేసి మంచిగా చుట్టూ ఈవెన్గా స్ప్రెడ్ చేసి, మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని 2 partsగా డివైడ్ చేసి ఒక పార్ట్ని తీసుకొని పెనం మీద పెట్టి మంచిగా ప్రెస్ చేయాలి. ఈవెన్గా ఉండాలి. ఒక సైడ్ లావు, ఒక సైడ్ సన్నగా ఉండకూడదు గాయస్, ఈవెన్గా ఉండాలి. ఇంకా అలా ప్రెస్ చేసిన పిండి మీద 4-5 హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ ఎందుకంటే మంచిగా కాలుతుంది అన్నమాట మధ్యలో. ఇంకా పెట్టుకున్న హోల్స్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆ హోల్స్లలో చుక్కలుగా మంచిగా ఆయిల్ వేసుకోవాలి. ఇంకా ఆయిల్ వేయడం అయిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి గ్యాస్ మీద పెట్టుకోవాలి. గ్యాస్ ఆన్ చేసి పెట్టుకోవాలండి, మళ్ళీ వట్టిగానే పెట్టుకునేరు. గ్యాస్ ఆన్ చేస్తేనే మనకైతే సర్వపిండి రెడీ అవుతుంది. ఇంకా పెట్టుకున్నాక ఒక 5 minutes లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. ఆఫ్టర్ 5 minutes ఇలా కలర్ అయితే చేంజ్ అవుతుంది. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక దాన్ని ఇంకొక వైపుకి తిప్పి వేసుకోవాలి. ఆ తిప్పి వేసుకొని ఇంకొక 5 minutes వచ్చితే మన సర్వపిండి రెడీ అయిపోయినట్టే. ఇంకా మన సర్వపిండి రెడీ అయిపోయింది. చూడడానికైతే బాగుంది, తింటే ఎలా ఉంటుందో మరి. టేస్ట్ అయితే తిని చెప్తాను. తిన్నాను గాయస్, చాలా బాగుంది టేస్ట్. ఇంకా మా మమ్మీ తిట్టదు, కొట్టదు. మన సర్వపిండి ప్రయోగం సక్సెస్ అయింది. నువ్వు ఒక్కదానే తింటావా, నాకు కూడా కొంచెం ఏం అడుగుతుంది మా చెల్లి. సర్లే పోనీ అని ఇస్తే బాగుంది అక్క అని చెప్తుంది. చూసి ఎలాగే వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.